మోటో నుంచి బడ్జెట్ సెగ్మెంట్ లో జూలై 8న మరో కొత్త మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. కానీ దీంట్లో చాలా కాంప్రమైజెస్ ఉన్నాయి. ఇంతకు ముందు వరకు కొత్త మొబైల్ అనగానే చాలా ఉత్సాహంగా ఉండేది, ఎందుకంటే ఏ కొత్త ఫ్యూచర్ ఆ మొబైల్ లో తీసుకొస్తున్నారు అని చెప్పేసి. కానీ ఇప్పుడు మొబైల్స్ ప్రైజెస్ పెరుగుతున్న సిచ్యువేషన్ లో ఒకటే ఆలోచించాల్సి వస్తుంది, ఇప్పుడు ఈ మొబైల్ తీసుకొస్తున్నారు, దీంట్లో ఏం డౌన్ గ్రేడ్ చేసి తీసుకొస్తారు అని. హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం మోటో G77 పవర్ కి సంబంధించిన కంప్లీట్ లీక్ అయిన స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంత ముందు వరకు మోటో నుంచి ఒక మొబైల్ వస్తుందంటేనే ఆన్ పేపర్ లో స్పెక్స్ అయితే చాలా బాగుండేవి. మరి ఈ మొబైల్ కూడా అలానే ఉందా లేదా, ఈ వీడియోలో స్పెక్స్ చూసి మాట్లాడుకుందాం. ఫస్ట్ డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. పంచ్ హోల్డ్ కెమెరా డిజైన్ తో అయితే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే వీళ్ళ యూనిక్నెస్ లెదర్ ఫినిషింగ్ గా ఇస్తున్నారు. ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. IP64 వాటర్ రేటింగ్ కూడా ఇస్తున్నారు. మిలిటరీ గేట్ 898 సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 3.5mm జాక్ కూడా ఇస్తున్నారు. రెండు సిమ్ కార్డులతో పాటు మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. 8.5mm థిక్నెస్ తో పాటు 215 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో IP రేటింగ్ అయితే మిస్ చేశారు. ఇప్పుడు ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి ఇదైతే కట్ చేసేసారు. Wi-Fi 5, బ్లూటూత్ 5.4 టెక్నాలజీ తో పాటు USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. 6.7 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ LCD ప్యానల్ అయితే వాడుతున్నారు. 1000s హై బ్రైట్నెస్ తో వస్తుంది. 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. బెజల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఇది LCD ప్యానల్ తో వస్తుంది. 5.1L1 సపోర్ట్ అయితే ఉంటుంది. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు, కానీ నెట్ఫ్లిక్స్ ని మాత్రం HDR లో ప్లే చేసుకోలేము. ఇది LCD ప్యానల్ కాబట్టి మీకు డీప్ బ్లాక్స్ అనేవి ఉండవు. OLED ప్యానల్ లో చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. ఈ మొబైల్ లో కొన్ని కాంప్రమైజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, మన కంటెంట్ లో మాత్రం మీకు ఎక్కడ కాంప్రమైజ్ అనేదే కనిపించదు, ఎందుకంటే మనం ఎక్కడ కూడా బ్రాండ్ ప్రమోషన్ అనేది చేయము. సో ఇలాంటి కంటెంట్ ని నేను ఇంకా ఇంప్రూవ్ చేయాలి అంటే మీ నుంచి సపోర్ట్ కావాలి. దానికి మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే కనుక డెఫినెట్ గా లైక్ చేయండి. హైపర్స్ ఉంటే ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ తో వస్తుంది. 6 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి అండ్ Hello AI తోటి వస్తుంది. బట్ ఈ మొబైల్ లో చెప్పాలంటే 1 year మేజర్ అప్డేట్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మొబైల్ ప్రైజెస్ పెంచుతున్నప్పుడు అప్డేట్స్ కూడా పెంచాలి, కానీ వీళ్ళు అప్డేట్స్ ని ఎందుకు తగ్గిస్తున్నారో అర్థం కావట్లేదు. ఓన్లీ 1 year కి కొత్త మొబైల్ కొనాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా కష్టం అవుతుంది. మరి ఇది బ్రాండ్స్ ఎందుకు అర్థం చేసుకుంటలేరు? ఈ 6400 ప్రాసెసర్ పెద్ద పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రాసెసర్ కూడా కాదు, కానీ నార్మల్ యూజర్స్ కి అయితే బాగానే ఉంటుంది. ఈ మొబైల్ లో ఏ ఫీచర్స్ కూడా చాలానే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాసెసర్ గేమింగ్ కోసం అయితే అస్సలు కాదు. గేమ్స్ ఆడుకోవచ్చు, కాదనట్లేదు, కాకపోతే లాగ్స్ అనేవి ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఎంటర్టైన్ గా గీక్ బెంచ్ లో కూడా నార్మల్ స్కోరే చేయగలిగింది. ఇంకోటి, రీసెంట్ గా వచ్చిన OnePlus N6 లో కూడా దీనికన్నా దారుణమైన ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మనమైతే ఇది అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ప్రైజెస్ పెరుగుతున్న సిచ్యువేషన్ లో ఇలాంటి దారుణమైన ప్రాసెసర్లే ఇస్తున్నారు. ఒకటో రెండో మొబైల్స్ మంచి ప్రాసెసర్ తో మొబైల్స్ తీసుకొస్తున్నాయి, కానీ వాటికి పెద్దగా ప్రమోషన్స్ చేయట్లేదు కాబట్టి జనాలు కూడా ఆ మొబైల్స్ ని గుర్తించట్లేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50MP Sony LVT600 సెన్సార్ అయితే వాడుతున్నారు. సెకండరీ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ ఉంటుంది. డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ నైట్ టైమ్ లోనే ఫోటోస్ కాస్త సాఫ్ట్ వస్తాయి. ఫ్రంట్ వచ్చేసి 32MP కెమెరా ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి మాక్సిమం 4K లో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేసినట్టుగా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, బట్ EAS అయితే సపోర్ట్ చేస్తుంది. ఇదైతే కాస్ట్ కటింగ్ లో కట్ చేశారని మాత్రం అనుకోవచ్చు. ఈ మొబైల్ నేమ్ లోనే పవర్ అని మెన్షన్ చేసినప్పుడు దీంట్లో 7000 mAh బ్యాటరీ ఇస్తారని ఈజీగా అర్థమైపోతుంది. అండ్ 30W ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ పర్చేస్ చేస్తారు కాబట్టి ఈజీగా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా వాడుకోవచ్చు సింగిల్ ఛార్జింగ్ లో. 30W ఫాస్ట్ చార్జర్ ఇస్తున్నారు కాబట్టి బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1 hour 20 minutes టైం అలా తీసుకున్నప్పటికీ కూడా మీకు ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ ని ఇంకాస్త పెంచుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే ఈ మొబైల్ ని 15,000 రూపాయల బడ్జెట్ లో ఏం తీసుకురారు కదా. ఈవెన్ ఛార్జింగ్ స్పీడ్ ని కూడా కాస్ట్ కటింగ్ లో తగ్గించారు అనుకోవచ్చు. మొత్తం ఒకసారి రివెంజ్ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీలో IP రేటింగ్ కట్ చేశారు.
డిస్ప్లే లో వచ్చేసి AMOLED డిస్ప్లే కట్ చేశారు. ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో అయితే మొత్తం ప్రాసెసర్ నే కట్ చేశారు అనుకోవచ్చు. కెమెరాస్ లో OS ని కట్ చేసేసారు, ఛార్జింగ్ స్పీడ్ ని కట్ చేసేసారు. ఇన్ని కట్ చేసిన తర్వాత మనం ఏమనుకుంటాము, మొబైల్ ప్రైస్ తగ్గుతుందేమో అనుకుంటాము. కానీ 20,000 ఎబో ఈ మొబైల్ ప్రైస్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అది కూడా 4GB 128GB 8GB 128GB రెండు వేరియంట్స్ మాత్రమే ఉంటాయి. కలర్స్ తో వస్తుంది, అన్ని కూడా లెదర్ ఫినిషింగ్ తోనే వస్తాయి. డిజైన్ లో మార్పు లేదు, స్పెసిఫికేషన్స్ లో ఇంప్రూవ్మెంట్ లేదు. అయినా కూడా జనాలు కొత్త మొబైల్స్ కొంటున్నారనే రీజన్ తో మాత్రమే ఇలా అడపదడపగా కొత్త మొబైల్స్ బ్రాండ్స్ లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఈ మొబైల్ స్పెక్స్ అన్ని చూసిన తర్వాత ఈ మొబైల్ వస్తే కనుక తీసుకోవచ్చు అంటారా, లేదంటే మొబైల్ ప్రైసెస్ తగ్గేంత వరకు వెయిట్ చేద్దాము అంటారా? మళ్ళీ చెప్తున్నాను, ఈ మొబైల్ అయితే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ కాదు. నార్మల్ గా మొబైల్ యూజ్ చేయడానికి అసలు మొబైలే లేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ ని చూస్ చేసుకోండి. ఇది మోటో నుంచి వస్తున్న మొబైల్, అందులోనూ G సిరీస్ లో వస్తున్న మొబైల్. బ్లాస్ట్ ఇష్యూస్ ఏమైనా అవుతాయని అస్సలు భయపడకండి. ఇందులో సిలికాన్ కార్బన్ టెక్నాలజీ వాడారు. ఫెయిలీ ఛాన్సెస్ చాలా తక్కువ. మరి అప్డేట్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటున్నారు కదా, మరి దాన్ని ఏమంటారు అంటే, మీకు మోటో మొబైల్స్ నచ్చితేనే ఈ మొబైల్ తీసుకోండి, లేదంటే ఈ బడ్జెట్ లో వేరే బ్రాండ్స్ లో చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. హ్యాపీగా మీకు నచ్చిన మొబైల్ తీసుకొని ఎంజాయ్ చేయండి. ఏదన్నా మొబైల్ కి సంబంధించిన డౌట్ ఉంటే కనుక కమెంట్ లో అడగండి, డెఫినెట్ గా రిప్లై ఇస్తాను. లేదంటే ఎవ్రీ సండే లైవ్ ఉంటుంది, లైవ్ లో వచ్చాడైనా కూడా మీకు వెంటనే రిప్లై అయితే దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. వాల్యూడ్ అనిపిస్తే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపెన్స్ మీ దగ్గర డెఫినెట్ గా ఉంటాయి, ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు.